హలో అండి. వెల్కమ్ టు కేవీఆర్ సిటీ ప్రాపర్టీస్. నేను ఈరోజు మీకు ఒక ఎక్సలెంట్ ప్రాజెక్ట్ చూపించబోతున్నాను. దానికంటే ముందు నా పేరు వచ్చేసి లింగం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, హైదరాబాద్ సిటీ సరౌండింగ్‌లో మీకోసం మంచి మంచి ప్రాపర్టీస్ అందించడం కోసం మన యూట్యూబ్ ఛానల్‌ని స్టార్ట్ చేయడం జరిగింది. సో, థ్యాంక్ యూ సో మచ్. సో, ఈరోజు మీకు షాద్నగర్ టౌన్‌కి ఆనుకొని ఒక ఎక్సలెంట్ ప్రాజెక్ట్ చూపించబోతున్నాను. ఈ ప్రాజెక్ట్ మీరు చూస్తున్నారు. షాద్నగర్ మున్సిపాలిటీ ఆనుకొని మాత్రమే ఉంటుంది ఈ ప్రాజెక్టు. ఆల్రెడీ ఫేజ్ 1లో 80% కన్స్ట్రక్షన్స్ అయిపోయినాయి. సో, ఫేజ్ 2 వచ్చేసి 46 ఎకర్స్‌లో డెవలప్ చేయడం జరుగుతుంది. ప్రాజెక్టు మనకు డిస్టెన్స్ చూసుకున్నట్టయితే శంషాబాద్ ఓఆర్ఆర్ నుంచెళ్ళి కేవలం 30 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. సో, షాద్నగర్ మున్సిపాలిటీ అండర్‌లో వస్తుందన్నమాట ఈ ప్రాజెక్టు. డీటీసీపీ రేరా సర్టిఫైడ్ ప్రాజెక్టు. ఎల్పీ నెంబర్ వచ్చింది. అలాగే రేరాలో కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. 46 ఎకర్స్‌లో 578 ప్లాట్స్ రావడం జరిగిందనమాట. ఈ ప్రాజెక్ట్‌లో అద్భుతమైన డెవలప్‌మెంట్స్‌కి కస్టమర్స్‌కి అందించడం జరిగింది. లక్ష్మీ బాలాజీ టౌన్‌షిప్ అనమాట. సో, ప్రాజెక్ట్ 46 ఎకర్స్‌లో 33 అండ్ 40 ఫీట్ రోడ్స్ ఇవ్వడం జరిగింది. సో, దీంట్లో 2 గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ వస్తున్నాయి. ఒకటొచ్చేసి మనకు ఈస్ట్‌లో, తర్వాత ఒకటి నార్త్‌లో. 2 కూడా ఎంట్రన్స్ ఆర్చ్‌లు 40 ఫీట్ రోడ్‌కి ఇవ్వడం జరిగింది. యాక్చువల్‌గా ఏ ప్రాజెక్ట్‌కైనా ఒకటే ఎంట్రన్స్ ఆర్చ్ ఇవ్వడం జరుగుతుంది. బట్ మన టౌన్ ఫేసింగ్ ప్రాజెక్ట్ కాబట్టి నార్త్ చూసుకుంటే మనకు టౌన్ ఉంటుంది. అలాగే ఈస్ట్ చూసుకుంటే బెంగుళూరు హైవే ఫేసింగ్ ఉంటుంది కాబట్టి సో 46 ఎకర్స్‌కి 2 ఎంట్రన్స్ ఆర్చ్‌లు ఇవ్వడం జరిగింది. అలాగే దీంట్లో అండర్‌గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ వస్తుంది. డ్రైనేజ్ సిస్టమ్ వస్తుంది. ఈచ్ ప్లాట్‌కి వాటర్ లైన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫుట్‌పాత్ టైల్స్ కూడా వస్తున్నాయి దీంట్లో. ఎవెన్యూ ప్లాంటేషన్ దాదాపు 1 ఎకర్స్‌లో పార్క్‌ని కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. ఎవరైతే కస్టమర్స్ ప్లాట్స్ తీసుకుంటారో ఇక్కడ ఉండడం కోసమే దీంట్లో మనకి క్లబ్ హౌస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 25,000 ఎస్ఎఫ్టీలో క్లబ్ హౌస్‌ని డెవలప్ చేయడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు బ్యాక్ సైడ్ కూడా ఇక్కడ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు 4-5 డేస్ కంటిన్యూగా వాటర్ ట్యాంకు వాటర్ యూజ్ చేసినా గానీ సరిపడే విధంగా ట్యాంక్‌ని డిజైన్ చేయడం జరిగింది స్టోరేజ్‌కి. అలాగే డ్రైనేజ్ సిస్టమ్ సంపులు కూడా క్రియేట్ చేయడం జరిగింది ఇక్కడ. టోటల్ ప్రాజెక్ట్‌కి సోలార్ ఫెన్సింగ్ వస్తుంది. సో, సోలార్ సిస్టమ్ ఉంటుందన్నమాట. అలాగే మనకు ప్రాజెక్ట్‌కి సరౌండింగ్ మొత్తం ఎవెన్యూ ప్లాంటేషన్ తోటి డిజైన్ చేయడం జరుగుతుంది. సో, క్లబ్ హౌస్‌లో కూడా దాదాపు 30+ ఎమ్యూనిటీస్ మీకు అవైలబుల్ ఉంటాయి దాంట్లో. ఎవరైతే కస్టమర్స్ షాద్‌నగర్‌లో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలనుకుంటారో, ఈ ప్రాజెక్ట్‌ని మీరు కేవలం ఇన్వెస్ట్‌మెంట్ పరంగా ఆలోచించొద్దు. ఇది రెడీ టు కన్‌స్ట్రక్షన్ ప్రాజెక్ట్ అన్నమాట. టౌన్‌కు ఆనుకొని ఉంటుంది. ఆల్రెడీ మన ఫేజ్ 1లో దాదాపు 80 ఎకర్స్‌లో 90% కన్స్ట్రక్షన్స్ అయిపోయినాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ప్రాజెక్ట్‌లో ఇందులో దాదాపు 100 విల్లాస్ ప్లాట్ తీసుకొని విల్లా కట్టుకోవడం కాదండి. డైరెక్ట్ విల్లా పర్చేజ్ చేయొచ్చు మీరు. అంటే టౌన్ ప్రాపర్టీ కాబట్టి బస్ స్టాండ్ ఇక్కడ నుంచి వెరీ నియర్‌లో ఉంటుంది కాబట్టి సో, ఇప్పుడు కట్టుకొని ఉండే విధంగా దాదాపు 5-6 బ్లాక్స్ మొత్తం 100 విల్లాస్ దీంట్లో డెవలప్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ సరౌండింగ్ డెవలప్‌మెంట్ చూసుకున్నట్టయితే మనకి పక్కనే మనకు కనబడుతున్నటువంటి కాంపౌండ్ వాల్ ఇది ఏదైతే ఉందో దాదాపు 1 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటదండి. ఫ్రంట్ నుంచెల్లి బ్యాక్ చూసుకుంటే. ఇది ఎన్ఆర్ఎస్‌సి నేషనల్ రిమోటింగ్ సెన్సింగ్ సెంటర్. అంటే రాకెట్‌లకి సిగ్నల్స్ అందిస్తాయన్నమాట. శాటిలైట్‌కి సంబంధించింది ఇది. సో, వాళ్ళ పక్కలనే మన ప్రాజెక్ట్ ఎగ్జాక్ట్‌లీ ఆనుకునే ఉంటుంది. సో, అదే బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఎల్కట్ట చౌరస్తా దగ్గర మనకు సెజ్ తెలిసే స్పెషల్ ఎకనామిక్ జోన్ ఉంది. సో, రీసెంట్‌గా అక్కడ మైక్రోసాఫ్ట్ డాటా సెంటర్ కూడా రావడం జరిగింది. రైట్. తర్వాత మనకు రైట్ సైడ్ చూసుకుంటే టౌన్ ప్రాపర్టీ అంటే షాద్‌నగర్ మున్సిపాలిటీ ఆల్మోస్ట్ టౌన్ మొత్తం మీరు చూస్తున్నారు లైవ్‌లో కనబడుతుంది. అలాగే ఫ్రంట్‌లో ఈస్ట్‌లో ఏదైతే ఆర్చ్ వస్తుందో మనకి సో, బెంగుళూరు హైవే కేవలం 500 మీటర్ డిస్టెన్స్‌లోనే ఉంటుంది. జస్ట్ 2 మినిట్స్ డ్రైవ్‌లో మనం బెంగుళూరు హైవేకి రీచ్ అయిపోవచ్చు. ఇక్కడి నుంచెల్లి బస్ స్టాండ్ అంటే షాద్‌నగర్ బస్ స్టాప్ కేవలం 2 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. అలాగే 3.5 కిలోమీటర్ డిస్టెన్స్‌లో రైల్వే స్టేషన్ కూడా ఉంది. 30-35 కిలోమీటర్స్‌లో మనకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ఉంటుందన్నమాట. సో, అరౌండ్ 40 మినిట్స్‌లో మనం ఎయిర్‌పోర్ట్ కూడా రీచ్ అయిపోవచ్చు. సో, ఫ్యూచర్‌లో డెవలప్‌మెంట్ చూసుకున్నట్టయితే మనకు బెంగుళూరు హైవేనే చాలా అద్భుతంగా ఉందని చాలామందికి తెలుసు. సో, చాలామంది ఇన్వెస్టర్స్ కూడా పరిగెడుతున్నారు మన బెంగుళూరు హైవే వైపు. కస్టమర్‌కి ఈ ప్రాజెక్ట్‌లో చాలా రీజనబుల్ ప్రైస్‌లో అందించడం జరుగుతుంది. ఆల్రెడీ ఫేజ్ 1లో మన కియా షోరూమ్ దగ్గర చూసుకున్నట్టయితే రూ. 1,00,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. మిడిల్ ఆఫ్ ది టౌన్‌కొచ్చేస్తే 55,000-60,000 అరౌండ్ ఉంది. ఎండింగ్‌లో చూసుకుంటే మనకి 35,000-40,000 ప్రైస్ కోట్ చేయడం జరుగుతుంది. మన ప్రాజెక్ట్‌లో కస్టమర్‌ని దృష్టిలో పెట్టుకొని సో, ఫ్రీ లాంచింగ్ ఆఫర్ కింద ఫ్రీ లాంచింగ్ మీన్స్ వితౌట్ అప్రూవల్ కాదండి. విత్ అప్రూవల్ తోటి సో, ఫ్రీ లాంచింగ్ ఆఫర్ కింద మనం 40 లాక్స్ బడ్జెట్‌లో కస్టమర్స్‌కి ప్లాట్ అందించడం జరుగుతుంది. మినిమమ్ ప్లాట్ సైజ్ వచ్చేసి 165 యార్డ్స్ నుంచి అప్ టు
300, 400 కూడా ఉన్నాయి. మంచి ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. దాదాపు 85% ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో, కస్టమర్స్ స్ట్రెయిట్‌గా అడిగే క్వెషన్ ఏందంటే, ఎందుకు నేను ఈ ప్రాజెక్ట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలంటే, ఫస్ట్ థింగ్ ఇక్కడ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్ ఫాస్ట్‌గా వస్తది. మీరు తీసుకున్న ప్లాట్ ఏదైతే ఉందో వితిన్ 3 ఇయర్స్‌లోనే మీకు రీసేల్ అవుతుంది. ఒకవేళ రీసేల్ కావాలంటే కూడా రీసేల్ మేమే చేసిస్తాము. అదైతే 100% షూర్. ఎందుకంటే టౌన్ ప్రాపర్టీ కాబట్టికే పక్కనే టౌన్ ఉంది. అలాగే సైట్‌లో మనం విల్లాస్ కూడా కట్టబోతున్నాం కాబట్టి మీకు రీసేల్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ప్రాజెక్ట్‌కి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్‌కి కాల్ చేయండి. ఖచ్చితంగా మీకు వాళ్ళు డీటెయిల్స్ ఇస్తారు. ప్రాజెక్ట్ విజిటింగ్ కూడా చేపిస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కేవలం ప్రమోషనల్ వీడియో మాత్రమే. మీరు కూడా మీ యొక్క ప్రాపర్టీస్‌ని సిటీ సరౌండింగ్‌లో ఎక్కడైనా ప్రమోషన్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్‌లో కాంటాక్ట్ నెంబర్‌కి సంప్రదించండి.